అధిక రక్తపోటు. దీన్ని మనం హై బీపీ అని, హైపర్ టెన్షన్ అని కూడా పిలుచుకుంటాం. స్వతహాగా ఇదొక వ్యాధి కాదు, కానీ మన శరీరంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో రకాల సమస్యల్ని తెచ్చిపెడుతుంది. మెదడు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలను నిర్వీర్యం చేస్తుంది. రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల వాడకాన్ని మొదలు పెట్టాలి. రక్తపోటును అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకెళ్తుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. ఇలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటని, బ్లడ్ ప్రెషర్ అని, బీపీ అని పిలుస్తాం. 120/80 ఆరోగ్యవంతుల్లో సాధారణంగా ఉండే రక్తపోటిది. పైన కనిపిస్తున్న సంఖ్యను సిస్టోలిక్ ప్రెషర్ అని, కింద కనిపిస్తున్న సంఖ్యను డయాస్టోలిక్ ప్రెషర్ అని పిలుస్తారు. పై సంఖ్య గుండె నుంచి రక్తం బయటకెళ్లేటప్పుడు ఉండే ఒత్తిడిని, కింది సంఖ్య గుండె విశ్రాంతి స్థితిలో ఉండే ఒత్తిడిని సూచిస్తాయి. సాధారణంగా 120/80 ఉండాల్సిన రక్తపోటు ఇవాళ మనలో చాలా మందిలో బాగా పోటెత్తుతోంది. అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, పొగ తాగడం, మద్యపానం, మానసిక ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన ఉప్పు వాడకం. అధిక రక్తపోటుకు 90% మందిలో ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మిగిలిన 10% మందిలో ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక జబ్బుల మూలంగా అధిక రక్తపోటు సమస్యగా మారుతోంది. ఒకప్పుడు 50-60 ఏళ్లలో కనిపించే హై బీపీ ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులోనే వచ్చి పడుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలకు కారణమవుతోంది. హై బీపీ మొదలయ్యాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం మందులు వాడాల్సిందే తప్ప మన ముందు మరో పరిష్కార మార్గం లేదు. రక్తపోటు అదుపులో ఉంది కదా అని మధ్యలో మందులు మానేస్తే రక్తపోటు తిరిగి మళ్లీ పెరుగుతుంటుంది. బీపీ చక్కగా అదుపులో ఉంటున్నప్పుడు తరచూ మందులు మార్చాల్సిన అవసరం ఉండదు. బీపీ అదుపులోకి రానప్పుడు, బీపీ మందుల మూలంగా దుష్ఫలితాలు కనిపిస్తున్నప్పుడు మాత్రమే డాక్టర్లు మందుల్ని, వాటి మోతాదుల్ని మారుస్తుంటారు. బీపీని అదుపులో ఉంచుకునేందుకు 1 కన్నా ఎక్కువ మాత్రలు వేసుకోవాలన్న కొత్త తరహా చికిత్స ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. సిస్టోలిక్ ప్రెషర్ పెరుగుతోందని గుర్తించినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకాన్ని బాగా పరిమితం చేయాలి. చక్కటి సమతులాహారాన్ని తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం హై బీపీని నివారించే ఉత్తమమైన పరిష్కార మార్గాలు. హై బీపీ అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాల జబ్బులకు మూల కారణమన్న విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి.